వెల్కమ్ టు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ. మైసెల్ఫ్ డాక్టర్ మనీబాల అండ్ నేచురల్ డాక్టర్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఓజోన్ థెరపీలో ఒక ట్రీట్మెంట్ అయిన బ్యాగింగ్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఓజోన్ గురించి ఏ మాత్రం అవగాహన లేకపోతే మా ఆయుష్మాన్ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఓజోన్ థెరపీ గురించి చూడండి. దాని క్యారెక్టరిస్టిక్స్, దాని ప్రాపర్టీస్ అనేవి మీకు అర్థమయ్యి ఇంకా ఈ బ్యాగింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి ఈజీగా అర్థం అవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం బ్యాగింగ్ గురించి మాట్లాడుకుందాం. సో బ్యాగింగ్ అనేది 2 టైప్స్ లో ఇస్తున్నాం అనమాట. మేజర్ గా హెయిర్ కి ఇస్తూ ఉంటాం అండ్ సెకండరీ ఓవరాల్ బాడీకి ఇస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు హెయిర్ కి ఎలాంటి కండిషన్స్ లో ఇస్తున్నాం అంటే డాండ్రఫ్ కండిషన్స్ లో లేదా హెయిర్ ఫాల్ కండిషన్స్ లో ఇస్తుంటాం. ఈ బ్యాగింగ్ అనేది ఎలా ఇస్తుంటాం అంటే ముందుగా మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ అనేది డ్రై అయిపోయిన తర్వాత ఓజోన్ వాటర్ తో స్ప్రే అనేది చేస్తున్నాం. స్ప్రే చేసిన తర్వాత మనకి షవర్ క్యాప్ అనేది దొరుకుతుంది. ఆ షవర్ క్యాప్ అనేది పెట్టేస్తుంటాం. హెయిర్ అంతా కవర్ అయ్యేటట్టు షవర్ క్యాప్ అనేది ప్లేస్ చేస్తూ ఉంటాము. అలానే ఒకటి డిస్ట్రాక్టెడ్ ట్యూబ్ అని ఉంటుంది, ఆ ట్యూబ్ ని పెడుతుంటాము. ఇంకొకటి ఓజోన్ పంపించడానికి ఒక ట్యూబ్ అనేది పంపిస్తుంటాము. ఈ షవర్ క్యాప్ కింద ఈ ట్యూబ్స్ అనేది పెట్టేసిన తర్వాత ఒక బ్యాండ్ అనేది అంటే గ్యాస్ అనేది బయటకు రిలీజ్ అవ్వకుండా ఉండడానికి మన హెడ్ చుట్టూ ఒక బ్యాండ్ అనేది పెడుతుంటాము. పెట్టిన తర్వాత స్లోగా ఓజోన్ గ్యాస్ అనేది ఒక కాన్సన్ట్రేషన్ పెట్టేసి ఒక టైం డ్యూరేషన్ పెట్టి ఆన్ చేస్తాం అనమాట. సో ఈ డిస్ట్రాక్టెడ్ ట్యూబ్ అనేది మన వేస్ట్ అంటే మన హెయిర్ లో ఉండే వేస్ట్ ఏదైతే వేస్ట్ కానీ డస్ట్ కానీ ఉన్నా కానీ ఈ డిస్ట్రాక్టర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఓజోన్ గ్యాస్ మనం హెయిర్ కి పంపిస్తూ ఉంటామో ఆక్సిజన్ సప్లై అనేది ఇంప్రూవ్ అయ్యి మనకి ఆ ఏరియాలో టిష్యూస్ అనేది హీల్ అవ్వడం జరుగుతుంటుంది. అలానే మనకి స్ట్రెంగ్త్ అనేది హెయిర్ ఫాలిక్యూల్స్ అనేది వస్తుంటుంది అనమాట. అందుకు మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అలానే ఈ ఓజోన్ గ్యాస్ కి యాంటీ ఫంగల్ ప్రాపర్టీ, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఉండడం వల్ల మనకి డాండ్రఫ్ ఫంగస్ వల్ల వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ఫంగస్ ని అది కిల్ చేయడం వల్ల మనకి డాండ్రఫ్ అనేది తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ ఓజోన్ బ్యాగ్ కూడా కొన్ని సెక్షన్స్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది. అలానే ఈ ఓజోన్ బ్యాగ్ ని ఓవరాల్ బాడీకి ఇస్తుంటాం. అంటే ఎవరికైతే స్కిన్ కండిషన్స్ ఉన్నా కానీ లేదా ప్రొలాంగ్డ్ వూండ్ హీలింగ్ ఉన్నా కూడా డీటాక్సిఫై అవ్వాలన్నా కూడా స్కిన్ టోనిఫై అవ్వాలంటే కూడా మేము ఈ ఓజోన్ బ్యాగ్ అనేది ఇస్తూ ఉంటాము. ఇది ఎలా ఇస్తుంటాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ సోరియాసిస్ ఎక్సిమానో ఉందనుకుందాం, అది ఓవరాల్ బాడీ లేకుండా ఒక రీజియన్ లో మాత్రం అంటే చేతిలో కానీ కాల్లో కానీ ఉందనుకోండి, ఆ ఏరియాలో కూడా బ్యాగింగ్ అనేది ఇస్తూ ఉంటాము. ఎలా అంటే ఫస్ట్ ఓజోన్ వాటర్ అనేది స్ప్రే చేస్తుంటాం. స్ప్రే చేసిన తర్వాత ఒక బ్యాగ్ టైప్ ఉంటుంది అనమాట. ఆ బ్యాగ్ టైప్ ని ఆ ఏరియాకి కవర్ అయ్యేటట్టు కడతాం అనమాట. కట్టిన తర్వాత సేమ్ అందులో కూడా ఒక డిస్ట్రాక్టర్ ఇస్తుంటాము. అలానే ఒకటి ఓజోన్ పార్షల్ ఒక ట్యూబ్ అనేది పెడుతూ ఉంటాం అనమాట. సో పెట్టిన తర్వాత ఆ బ్యాగ్ ని టై చేస్తాము. టై చేసి ఓజోన్ గ్యాస్ అనేది ఆన్ చేస్తూ ఉంటాము. ఈ ఓజోన్ గ్యాస్ కూడా మనకి కాన్సన్ట్రేషన్ టైం కూడా డిపెండ్ ఆన్ ద పరిస్థితి అండ్ బయోసెక్షన్స్ బట్టి డిసైడ్ చేస్తూ ఉంటాం. సో స్లోగా ఓజోన్ గ్యాస్ అనేది ఎక్కడికి మీకు ప్రాబ్లం ఉంటుందో స్లోగా గ్యాస్ అనేది ఆ ఏరియాకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇట్లా వెళ్ళడం వల్ల ఓజోన్ లో ఉండే ప్రాపర్టీస్ యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్, అలానే మన ఇమ్యూన్ సిస్టమ్ ని ఎన్హాన్స్మెంట్ చేసే కెపాసిటీ కూడా ఈ ఓజోన్ గ్యాస్ అనేది ఉంటుంది. సో అక్కడ పాడైపోయిన టిష్యూస్, సెల్స్ కానీ రీజనరేషన్ జరుగుతూ ఉంటుంది. సో మనకి ఆ టిష్యూస్ దగ్గరికి న్యూట్రియంట్స్, ఆక్సిజన్ ఇంప్రూవ్ అయ్యి సెల్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది అనమాట. అలానే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అనేది ఉంటుంది. సైటోకైన్స్ ప్రొడ్యూస్ చేసి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. సో మీరు కనుక ఇది ఓజోన్ థెరపీ తీసుకోవాలన్నట్లయితే ఓజోన్ సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర మాత్రమే తీసుకోవాలి. అందుకని స్వస్థ ఆయుష్మాన్ చికిత్సలకు వచ్చినట్లయితే మీ ఈ ఓజోన్ థెరపీ మీకు అందజేస్తున్నాం. థ్యాంక్ యూ.